హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇవి పచ్చి టమాటాలు ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఈరోజు రెసిపీ అనేది వచ్చేసి ఊరగాయ అని పెట్టి ఈ ఒక వారం రోజులు నిలువ ఉంటుంది. పచ్చి టమాటాలతో ఊరగాయ పెట్టడం. ముందుగా వచ్చేసి మనం కడిగి తొడియాలు ఉంటాయి తీసి పెట్టుకొని శుద్ధంగా ఒక పొడి క్లాత్ తీసుకొని తుడుచుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి సన్నగా, మరీ సన్నగా కాదు, మరీ పెద్దదిగా కాదు, ఇలా ముక్కలు కట్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకున్నాక మనం ఒక బౌల్లో ఇదిగోండి గ్లాస్ బౌల్లోకి తీసుకొని ముక్కలన్నీ ఒక దాంట్లో వేసేద్దాం. ముందుగా కారం, మనం రుచికి సరిపోయినంత కారం. దీంట్లో ఏం కొలతలంటూ నేనేం చూపించడం లేదండి. మామూలుగా మనక ఒక 3 days 4 days ఉండే పచ్చడి అయితే, సంవత్సరం పాటు అయితే నిలువ ఉండదు. ముందు మనం వేయించి పెట్టుకున్న మెంతులు, ఆవాల పిండి, మీరు నచ్చేవాళ్ళు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. జీలకర్ర వేయటం లేదు. కొంచెం ఉప్పు కూడా రుచికి సరిపోయినంత, పసుపు, పచ్చగా దంచుకున్న వెల్లుల్లి, ఒక్క తడవ మొత్తం కలుపుకోండి కిందకి పైకి. ఇప్పుడు పచ్చి నూనె వేసేస్తున్నా. మీరు పల్లి నూనె కానివ్వండి, సన్ఫ్లవర్, నేనైతే మామూలు ఆయిలే వేసేస్తున్నాను. మీరు ఊరగాయ ఆయిల్ కావాలంటే అది కూడా వేసేసుకోవచ్చు. ఇంకంతే కలిపేసి పక్కన పెట్టేసింది. రేపు మార్నింగ్కి మనకంతా సెట్ అయిపోతుంది. చాలా సింపుల్, తొందరగా అయిపోద్ది. ఇది రైస్లో కూడా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు తినేది ఇంతే. కానీ ఎక్కువ రోజులు పచ్చికాయ కాబట్టి కొంచెం ఉండదన్నమాట. ఒక వారం మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 నెల రోజులు ఉంటుంది స్టోర్ చేసుకుంటాం. ఇది మూతేసేసి పక్కన పెట్టేస్తాం. మళ్ళీ రేపు మార్నింగ్ చూద్దాం. ఇదిగోండి 3 days తర్వాత చూస్తే ఇలా పచ్చి టమాటా రెసిపీ అనేది ఇంకా డైరెక్ట్గా మనం తినచ్చు. ఒక్కరోజు పక్కన పెట్టేసుకొని తెల్లారి నుంచి మనం చేసేసుకోవచ్చు అనమాట. పచ్చి టమాటా కదా, దీంట్లో కొంచెం ఉప్పు కారం పట్టగానే దాంట్లో ఉన్న గుజ్జంతా ఇలా వచ్చేస్తుందని. ఇదిగోండి, ఇది చాలా సింపుల్, టేస్టీగా కూడా ఉంటుంది. అప్పటికప్పుడు ఒక 2-3 రోజులు మీకు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదంటే ఒక 2-3 రోజులకి చేసేసుకొని, మనకు పచ్చి టమాటాలు ఈ సీజన్లో ఎక్కువ దొరుకుతాయి కదా, సీజన్లో దొరికినప్పుడు ఇలా చేసి పెట్టుకోండి. టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ వీడియో చిన్న వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.